నా పోనా, మీకు నా సమస్య ఏమని అర్థం కాదు. ఎవరికి జీవితంలో సమస్యలు లేవు. మీరు నా డాక్టర్ రిపోర్ట్ చూస్తే ఇలా మాట్లాడరు. నా రిపోర్ట్ చూసావా నువ్వు? మీ డాక్టర్ రిపోర్టా? సార్, మీ నేమ్ సార్? కందసామమ్మా. ఏజ్ సార్? ఏజ్ 50. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అమ్మా. మీరు వెళ్ళండి సార్. కూర్చోండి, చెప్పండి, ఏం ప్రాబ్లం మీకు? డాక్టర్, నాకు భయంకరమైన నడుము నొప్పి డాక్టర్. కడుపు నొప్పి నా వలన ఓచుకోలేకపోతున్నాను. నిన్న రాత్రి దొర్లి పడుకున్నా, నిద్ర రాలేదు. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది డాక్టర్. ఎప్పటి నుండి ప్రాబ్లం ఉంది మీకు? 12 సంవత్సరాలు అయింది డాక్టర్. నొప్పి ఓచుకోలేక రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. 12 సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు. ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదా సార్ మీరు? నాటు వైద్యం తీసుకుంటున్నాను డాక్టర్. సరే, నేను ఇప్పుడు ఒక స్కాన్ రాసిస్తాను మీకు. ఓకే డాక్టర్. స్కాన్ తీసుకొని రండి. ఓకే డాక్టర్. ఫర్దర్ ఏం ట్రీట్మెంట్ వాడాలో మనం చెక్ చేద్దాం. ఓకే డాక్టర్. ఓకే. ఓకేనా? ఇవ్వండి. డయాలసిస్ చేయించుకోవడంలో మీకు ఏంటండి సమస్య? లేదమ్మా, డాక్టర్ చెప్పినట్లు నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవుతాను. కానీ డయాలసిస్ చేయించుకోవటంలోనే నాకు కొంచెం కూడా ఇష్టం లేదమ్మా. ఏమండి, మళ్ళీ అదే మాట్లాడకండి. ఇలాగే వదిలేసి 12 సంవత్సరాలు అయింది. మీకు ఏదైనా అయితే మేమేమి తట్టుకోలేము. டயாலிசிஸ் பண்ணுறதுல உங்களுக்கு என்னென்ன பிரச்சனை? ఆ తర్వాత ఏం జరిగింది అన్నా? తర్వాత ఏమైందంటే
వాళ్ళు చెప్పినట్టు ప్రార్థన చేశా, బైబుల్ చదివా, పాపం ఒప్పుకున్నా, ప్రార్థన నూనెచ్చారు, కడుపుపై రాసా, 26 మిల్లీమీటర్ల రాయి బయటకు వచ్చింది. 12 సంవత్సరాలుగా సమస్య కలిగి ఉన్నాడని దేవుడు స్వస్థపరచగా నీకేంటి చిన్న సమస్య. ఈ రోజు యేసు పిలుచున్నాడు, ప్రార్థన గోపురానికి వెళ్ళు, నీ కోసం ప్రార్థన చేస్తారు, నీ జీవితం కూడా మారుతుంది. సరేనా? ఇన్ని మందులు తీసుకున్నా బాగవలేదు, డాక్టర్ దగ్గరకు వెళ్ళాను బాగవలేదు, నాటు మందులు తీసుకున్నా బాగవలేదు. దాని తర్వాత మా వల్ల అవ్వలేదు, చేయి వదిలేశారు అందరూ. ఆ టైంలోనే యేసయ్యను వెతికి యేసు పిలుచున్నాడు ప్రార్థన గోపురానికి వెళ్ళాం. దేవుడా, నాన్న బ్రతుకుతారో చనిపోతారో అని వెళ్ళాం. లోపలికి రాగానే ప్రార్థన యోధులు ప్రేమతో మమ్మల్ని పిలిచారు, కూర్చోబెట్టారు. ప్రార్థన యోధురాలు ఒక సహోదరు ఉన్నారు, ఆమెకు మా సమస్యలన్నీ చెప్పాం. ఆ సమయంలోనే ఆ సహోదరి ప్రార్థన చేశారు. తరువాత నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, దినకరన్ కుటుంబ సభ్యులు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు, బాధపడకుండా వెళ్ళండి అని మాకు ధైర్యం చెప్పారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా మనసులో దేవునిపై నమ్మకం, విశ్వాసం వచ్చింది. ప్రార్థనను కడుపుపై రాశాం. మా నాన్న నిప్పు లేకుండా నిద్రపోయాడు. అప్పుడు 12 గంటలకు ఎవరో తాకినట్లున్నది. నాన్న యూరిన్కి వెళ్ళాడు. యూరిన్కి వెళ్ళిన తర్వాత 26 మిల్లీమీటర్ల రాయి యూరిన్ ద్వారా బయటికి వచ్చింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. రాయి లేదు, ఇప్పుడు రాయి లేదు, ఏమీ లేదు. 8 నెలలుగా మంచి ఆరోగ్యంగా ఉన్నాను, కారం ఉప్పుతో తింటూ బాగున్నాను. మా నాన్నకు స్వస్థత ఇచ్చిన యేసయ్యకు, డాక్టర్ పాల్ దినకరన్ కుటుంబ సభ్యులకు, మా కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన యోధులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.